ఛానల్కు స్వాగతం. మనం ప్రముఖ వైద్యులు డాక్టర్ సమరం గారు రచించిన సైన్స్ పుస్తకం నుండి అనేక శాస్త్రీయ అంశాల గురించి తెలుసుకుంటున్నాం కదండి. ఈరోజు ఉబ్బసం వ్యాధికి చికిత్స లేదా అనే అంశం గురించి తెలుసుకుందాం. ఈ మధ్య అనుకోకుండా ఆనందరావు గారికి ఆస్మా రావడంతో ఆందోళన ఎక్కువైంది. గొంతులో పిల్లి కూతలతో పిచ్చెక్కినట్లు అవుతోంది. అంతులేని ఆందోళన పెరగడంతో ఆస్మా మరింత పెరుగుతోంది. ఆస్తమా అన్నా ఉబ్బసం అన్నా రెండూ ఒకటే. ఇది వంశపారంపర్యంగా రావచ్చు, అలా కాకుండానూ రావచ్చు. ఉబ్బసం ఏ వయసులోనైనా రావచ్చు. పసికూనల్లోనూ రావచ్చు, ముదిమి వయసులోనూ రావచ్చు. సాధారణంగా 25 సంవత్సరాలలోపే ఉబ్బసం లక్షణాలు కనపడతాయి. వాతావరణం మార్పు అనేది ఉబ్బసం వచ్చే వ్యక్తుల మీద స్పష్టంగా కనబడుతుంది. వర్షాకాలంలోనే ఉబ్బసం వచ్చి మరో కాలంలో రాదని లేదు. ఎండాకాలమైనా శీతాకాలమైనా ఉబ్బసం రావచ్చు. కొందరిలో పిల్లి కూతలు, ఆయాసం కనబడినంత మాత్రానే ఉబ్బసం అని నిర్ధారించకూడదు. రక్తంలో మార్పు వచ్చి ఇస్నోఫిలియా వచ్చినా, గుండె పెరిగి ఊపిరితిత్తులలో రక్తపు ఒత్తిడి పెరిగినా ఆయాసం వస్తుంది. అందువల్ల ఆయాసానికి పిల్లి కూతలకు కారణం ఏదనేది డాక్టర్ నిర్ధారించాలి. బుచ్చయ్య గారు ఆ మధ్య చాలా కాలం ఉబ్బసంతో బాధపడ్డారు. ఎన్ని మందులు వాడినా ఫలితం అంతగా కనిపించలేదు. కాస్త ఏమైనా ఉపశాంతి అనిపించి తేలికగా గాలి పీల్చగలగడం అంటూ ఉంటే ఇల్లు వదిలి బయటికి వెళ్ళినప్పుడే, తిరిగి ఇంటికి వెళ్ళగానే బుచ్చయ్య గారి బొచ్చుకుక్క మొరుగుడు, బుసకొట్టే ఉబ్బసం మామూలే. ఇంటిలో బొచ్చుకుక్క ఈయన్ను వదిలేది కాదు, బుసకొట్టే ఉబ్బసం ఈయనను మరిచేది కాదు. కానీ ఒకరోజు హఠాత్తుగా ఎందుకో బొచ్చుకుక్కకి జబ్బు చేసి చచ్చిపోయింది. విచిత్రం ఏమిటంటే బొచ్చుకుక్క పోవడంతో ఈయనకి ఉబ్బసం కూడా కనబడకుండా పోయింది. ఈ విచిత్రం ఇలా ఉండగా బుచ్చయ్య గారి భార్య భాగ్యమణి భర్తతో పాటు బయటకు పోదాం కదా అని న్యూ బ్రాండ్ పౌడరు దట్టంగా రాసుకొని ముస్తాబై త్వరగా బయలుదేరబోయేసరికల్లా ఇల్లు అదిరేలాగా తుమ్ములు ప్రారంభమయ్యాయి. ఇలా పౌడరు రాసుకున్నప్పుడల్లా తుమ్ములతో పాటు ఆయాసం, గుండె బిగబట్టడం ఆమెకు మామూలు అయిపోయింది. మోజుగా ముస్తాబు అవుదామనుకున్నప్పుడల్లా ఇలా అవడం ఆమెకు అర్థం కాని విషయం. బుచ్చయ్య గారికి కానీ భాగ్యమణికి కానీ ఉబ్బసం వచ్చిందంటే దానికి కారకులు వారే. బుచ్చయ్య గారికి ఉబ్బసం రావడానికి ఆయన పెంచుకున్న బుచ్చుకుక్కే కారణం. అలాగే భాగ్యమణికి ఆమె రాసుకునే పౌడరు, సెంట్లు, స్నోలే కారణం. ఈ రకంగా ఒక వ్యక్తికి సరిపడిన పరిస్థితినే ఎలర్జీ అంటారు. ఉబ్బసం వచ్చేవారిలో సగం మందికి ఇటువంటి ఎలర్జీలు ఉంటాయి. ఈ సరిపడని పదార్థాలు రకరకాలుగా ఉండవచ్చు. కొందరికి రోడ్డు మీద ఎగిరే దుమ్ము ఉబ్బసానికి కారణమైతే మరికొందరికి వడ్ల దుమ్ము కారణం కావచ్చు. అంతేకాక కొన్ని రంగుల వాసనలు, మసిగుడ్డలు ఉబ్బసానికి కారణం కావచ్చు. ఇవన్నీ ఇలా ఉంటే పెంపుడు జంతువులు, పిల్లులు, కుందేళ్ళు, గుర్రాలు, లేళ్ళు, దుప్పులు, కోతులు మొదలైన వాటి వల్ల కూడా ఉబ్బసం వచ్చే అవకాశం ఉంది. కొన్ని జంతువుల వెంట్రుకలు, పక్షుల ఈకలు ఎలర్జీని కలిగిస్తాయి. ఇవి ఉబ్బసాన్ని తెప్పిస్తాయి. మనుషుల తల మీద ఉండే చుండ్రు కూడా కొందరిలో ఉబ్బసాన్ని తెచ్చిపెడుతుంది. పుష్పావతికి పేరుకు తగ్గట్లుగా పువ్వులంటే ఇష్టం. అందమైన పువ్వు కనబడగానే కుర్లలో తురుముకోనిదే మనసు ఆగదు. కానీ ఏం లాభం, కొద్దిసేపట్లోనే గుండె బిగదీసినట్లయి పిల్లి కూతలు, ఆయాసం మొదలవుతాయి. దీనికి కారణం ఆ పువ్వుల్లోని పుప్పుడే. పుష్పావతికి పూలు ఎలర్జీ అయితే మరికొందరికి కొన్ని ఆహార పదార్థాలు ఎలర్జీ కలిగిస్తాయి. ముఖ్యంగా కోడిగుడ్లు, చేపలు, పంది మాంసం, బంగాళాదుంప, చిక్కుళ్ళు, టమాటో, చాక్లెట్లు, పాలు, వీటిల్లో ఏది తీసుకుంటే ఆయాసం వస్తున్నదో జాగ్రత్తగా గమనించి రోజుకి 2 సార్లు పరిశీలించి వాటి వల్లనేనని నిర్ధారణ అయితే వాటిని తినడం మానివేయాలి. కొందరు స్త్రీలలో బహిష్టు రావడానికి 10 రోజుల ముందు ఉబ్బసం కనపడుతుంది.
దానికి కారణం వాళ్ళలో బహిష్టుకు ముందు ప్రొజెస్ట్రాన్ హార్మోన్ తక్కువైపోవడమే. ఇదిలా ఉండగా కడుపులో పాముల్లాంటివి ఉన్నా, ఊపిరితిత్తుల్లో శ్లేష్మం ఉన్నా, తరచూ జలుబు చేస్తున్నా, పార్శ్వపు నొప్పి ఉన్నా, ముక్కు గొంతు శ్వాసకోశాల్లో ఇన్ఫెక్షన్ వచ్చినా కొందరికి తరచూ ఉబ్బసం వస్తూ ఉంటుంది. ఇటువంటప్పుడు ఉబ్బసానికి మూల కారణాన్ని గుర్తించి చికిత్స తీసుకోవాలి. ఉబ్బసంతో బాధపడే వ్యక్తులు ఆ వ్యాధి గురించి భయపడితే ఆ వ్యాధి మరింత తీవ్రం అవుతుంది. మనస్సులోని విచారణ, ఆందోళన కట్టిపెట్టి వెంటనే డాక్టర్ను సంప్రదించాలి. అలాగే శారీరకంగా మానసికంగా అలసిపోయే వారిలో ఉబ్బసం ఇట్టే తొంగి చూస్తుంది. ఉబ్బసం వచ్చే వాళ్ళలో ఊహించలేని విధంగా మనసు మ్యాజిక్లు చేస్తుంది. ఏ వ్యక్తికైనా పూల వల్ల ఉబ్బసం వస్తుందనుకోండి, అతనికి పూలంటే భయంగా ఉంటుంది. అటువంటి వ్యక్తికి ఎవరైనా కాగితంతో చేసిన గులాబీ పువ్వును చేతిలో పెడితే అప్రయత్నంగా దాన్ని పుచ్చుకున్నా వెంటనే భయంతో వణికిపోతారు. అది కాగితపు పువ్వే అయినా నిజమైన పువ్వే అన్నంతగా భయపడతారు. ఆ భయంతో క్షణాల్లో ఉబ్బసం రావడం జరుగుతుంది. దీన్ని బట్టి ఉబ్బసం రావడానికి మానసిక ఆందోళన ఎంత కారణమో తెలుసుకోవచ్చు. కొందరికి ఉబ్బసం అప్పుడప్పుడు కొద్దిగా వచ్చి తగ్గిపోతూ ఉంటే, మరికొందరికి విశేష స్థాయిలో అంతు లేకుండా వచ్చి ఆక్సిజన్ పెట్టవలసి వస్తుంది. ఉబ్బసం రావడానికి సగం కేసుల్లో ఎలర్జీలే కారణం. కనుక సరిగ్గా పరిశీలించి ఎలర్జీ ఏమిటో తెలుసుకొని ఉబ్బసం రాకుండా చూసుకోవచ్చు. మన పరిసరాల గురించి, ఆహారంలోని పదార్థాల గురించి నిశితంగా పరిశీలించిన ఎలర్జీకి కారణం ఏదనేది తెలుసుకోవడం చాలా సందర్భాలలో కష్టమైన పని. ఎలర్జీ క్లినిక్స్లో పరీక్షలు జరిపి ఉబ్బసం ఉన్న వ్యక్తికి ఏవేవి సరిపడవో నిర్ధారణ చేయడం జరుగుతోంది. సరిపడని పదార్థాలను మానివేయడం వల్ల, కొన్ని ఇంజెక్షన్లు చేయించుకోవడం వల్ల ఉబ్బసం రాకుండా చాలా వరకు జాగ్రత్త పడవచ్చు. అంతేగాని పత్రికల్లో బోటకపు డాక్టర్లు ఉబ్బసానికి ఉత్తమ చికిత్స అంటూ వేసే ప్రకటనలు ప్రజలను మోసం చేసేందుకే. వాటితో ఫలితం ఉండదు. ఉబ్బసం వంశపారంపర్యంగా వచ్చినా, ఎలర్జీల వల్ల వచ్చినా, అలవాట్లలోనూ ఆహారంలోనూ జాగ్రత్తగా ఉంటే చాలా వరకు ఉబ్బసాన్ని అదుపులో ఉంచుకోవచ్చు. ఈరోజు మనం ఉబ్బసం వ్యాధికి చికిత్స లేదా అనే అంశం గురించి డాక్టర్ గారి విశ్లేషణ తెలుసుకున్నాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ప్రగతి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.